చెప్పండి అన్న, పెరిగినటువంటి జియో రీఛార్జ్ ప్లాన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఏమో అంత ఆశ పెట్టి అంత మందిని బిఎస్ఎన్ఎల్ నుంచి జియోకి రప్పించి మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో ఇట్లా చేస్తే ఎలా భయ్యా? తప్పు కదా అది. అయినా ఎలా ఉంది రీఛార్జ్ ప్లాన్స్ ఇప్పుడు? చాలా భారీ పెరిగిపోయినాయి. అసలు మేము అసలు జియో నుంచి బిఎస్ఎన్ఎల్కి వెళ్ళిపోదాం అనుకుంటాం భయ్యా. అసలు 250 ప్లాన్స్ 350 400 అలా వస్తున్నాయి భయ్యా. ఏం అసలు ఎక్కించుకోలేం భయ్యా. పోర్ట్ అవ్వాలి, వేరే సిమ్లోకి పోర్ట్ అవుతున్నాం. అవుతాం. ఎలా ఉంటాయి బ్రదర్? అంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, లైక్ ఈ యొక్క రీఛార్జ్ ప్లాన్స్ పెరుగుతున్నాయని. ఏమైనా అడ్వాన్స్గా మీరు ఏమైనా 1 ఇయర్ ప్లాన్స్ ఏమైనా రీఛార్జ్ చేసుకున్నారా? చూడాలి భయ్యా, అదే ఎలా ఉన్నాయి ప్లాన్స్ చూసి పోర్ట్ అవడమో లేదంటే రీఛార్జ్ చేసుకోవడమో చేయాలి భయ్యా. సో ఒక విధంగా ఈరోజు జియో పెంచినటువంటి రీఛార్జ్ ప్లాన్స్కి సంబంధించి లైక్ ఇది ఇలాగే ఉంటే జియో నుంచి ఇంకో సిమ్స్కి పోర్ట్ అయ్యే అవకాశం ఉందంటారా పబ్లిక్? పక్కా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకని అలా అంటే వాళ్ళు ఫస్ట్ ఫ్రీ సిమ్స్, ఫ్రీ రీఛార్జ్ అన్నీ అలా ఆఫర్స్ అని అంత ఆశ పెట్టి అంతమందిని యూతలకు కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వేరే దానికి వెళ్ళాలంటే వాళ్ళ సైడ్ కూడా చూడాలి కదా. యువతల ఆఫర్స్ ఉంటే యువతలకు వస్తాం, అవతల ఆఫర్స్ ఉంటే అవతలకి వెళ్తాం. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్తాం కదా. సో ప్రజలు వాళ్ళ ప్రాఫిట్ చూసుకుంటారు పక్క. సో చెప్పండి బ్రదర్, పెరిగినటువంటి జియో రీఛార్జ్ ప్లాన్స్ పై మీ అభిప్రాయం ఏంటి? రీఛార్జ్ ప్లాన్ల గురించి అంటే అది చాలా ఇప్పుడు కట్టడం, ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవడం అంటే చాలా కష్టం అవుతుంది. అంటే మేము చేసేది సేల్స్ చేయవు యాక్చువల్లీ. మాకు రీఛార్జ్ లేకపోతే రోజు గడవదు. మేము డైలీ కస్టమర్తో మాట్లాడాలి. మాకు వచ్చే శాలరీతో రీఛార్జ్ ప్లాన్లు పెరగడం వల్ల చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చి ఇప్పుడు ఇక్కడ బతుకుతున్నాము. ఈ రెంట్ కట్టలేక ఇవే ఎక్కువ అవుతున్నాయి. అంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు బిజినెస్ ఫస్ట్ ఫ్రీగా ఇచ్చారు, అన్ని రీఛార్జ్ ప్లాన్లు ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ పెంచేసి ఇలా చేయడం అంటే కరెక్ట్ కాదు. ఇది చాలా అంటే వాళ్ళు చేసే బిజినెస్ ట్రిక్స్ ఇవి. దీనివల్ల సామాన్యులు బతకలేకపోతున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏవైతే రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయో దీనికి సంబంధించి డేటా యాడ్ ఆన్ అంటే లైక్ 1.5 GB 2 GB యాడ్ చేసుకునే దానికి కూడా లైక్ కాస్ట్ అయితే పెరిగింది. అంటే ఇది కేవలం ఒక బిజినెస్ ఐడియానా లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఉద్దేశించి కంపెనీ చేస్తుందంట? ఇది బిజినెస్ ట్రిక్కే సార్, ఇది బిజినెస్ ట్రిక్కే అని చెప్పాలి. ఎందుకంటే ఇట్లా సడన్గా పెంచితే ఎవరు తీసుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీలు కూడా ఎట్లా అంటే శాలరీలో ఇప్పుడు ఇస్తారు, బట్ మనం ఇది పెంచడం వల్ల శాలరీ పెంచలేరు కదా, శాలరీ పెంచలేరు. సో పెంచడం అనేది కరెక్ట్ కాదు. సో చెప్పండి బ్రదర్, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పైన యూత్కి ప్రభావం ఎలా ఉందని చెప్పుకోవచ్చు అంటారు? ఇప్పుడు యూత్కి ప్రభావం అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వచ్చిన కాంచెల్లి మొత్తం పిల్లలు బుక్స్ పట్టడం మానేశారు. ఓన్లీ ఇవే స్మార్ట్ ఫోను, యూట్యూబ్, ఫేస్బుక్స్ ఇవే చూస్తున్నారు. ఇప్పుడు బెట్టింగ్స్ ప్రమోషన్స్ ఇస్తున్నారు వాళ్ళకు. ఇప్పుడు లైక్ హర్ష సాయి మొన్న ఇప్పుడే వచ్చారు కదా స్కామ్లోకి. అది ఏంటంటే అతను మేము ఇప్పుడు ఆయన ట్రస్ట్ చేశారు చాలామంది. ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళు చూసి, ఫేస్బుక్లో చూసి ట్రస్ట్ చేశారు. ఆయన ఒక గేమింగ్ యాప్ గురించి చెప్తున్నారంటే ఏదో జెన్యూన్గానే ఉందని మేము కూడా ట్రై చేసి చాలా అమౌంట్ కూడా కొట్టుకున్నాం. కానీ అతను ఇట్లా ఫేక్ ప్రమోషన్ చేస్తారని అనుకోలేదు. మీరు అన్నట్టుగానే సో హర్ష సాయి గారిని ఒక ఇంటర్వ్యూలో లైక్ మీరు ఎందుకు ఈ యొక్క ఫేక్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారంటే లైక్ నేను చేయకపోతే ఇంకొకరు చేస్తారు కదా అది. సో వాళ్ళకి వచ్చే డబ్బు ఎవరికి పెట్టారు, నాకు వచ్చిన డబ్బులు నేను 10 మందికి హెల్ప్ చేస్తున్నాను అంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం? ఒకరికి హెల్ప్ అంటే ఆయన చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒకరు చేయకపోతే ఒకరు చేస్తారు, నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు అంటున్నారు. కాకపోతే ఆయన ఫస్టే ఇమాజిన్ చేసుకుంటున్నారు వేరే వాళ్ళు చేస్తారని. అదే ఆయన ఇప్పుడు ఫస్ట్ ఆయన చేశారు కదా, ఆయన నమ్మిన వాళ్ళ వల్లనే కదా ఇప్పుడు ఆయన ఇప్పుడు మేము ఫాలో అయ్యి ఆయన చూస్తున్నాం కాబట్టి ఆయన నమ్మి మేము చేస్తున్నాం. వేరే వాళ్ళు చేస్తే అతను మేము నమ్ముతామో లేదో అది తర్వాత సెకండరీ కదా. ఇప్పుడు మేము నమ్మాము కాబట్టి ఈయన చేస్తున్నాడు కాబట్టి మాకు యూజ్ అవుతుందేమో అని యూజ్ చేస్తున్నాం. అవును. సో ఎనీ సోషల్ మీడియా ద్వారా అయితే ఒక బెట్టింగ్స్ యాప్ ప్రమోషన్స్ అయితే విపరీతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు అంటారా? నేనే లాస్ అయ్యాను చాలామంది విపరీతంగా. అంటే చాలా అడిక్ట్ అయిపోయారు. రమ్మీ టైం, బెట్టింగ్ యాప్ అంటే ఇది ఉన్నాయి కదా క్యాసినో, అలాంటి వాటిలో చాలా డబ్బు లాస్ అయ్యి యాప్ లోన్స్ వల్ల కూడా చాలా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్లోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మనీ ఇస్తారు, ఇచ్చి దానికి ఇంట్రెస్ట్ అమౌంట్ మొత్తం పే చేసినా ఇంకా కట్టాలి, లేకపోతే మీ ఫొటోస్ మన కాంటాక్ట్లు నెంబర్స్కి కాల్ చేసి ఇలా అని వేధింపులు చేసి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్లో. సో ఎందుకు భయ్యా ఇప్పుడు ఈ జనరేషన్లో ఎక్కువ పిల్లలు లైక్ అంటే పేరెంట్స్ని డబ్బు అడగలేక లైక్ వాళ్ళ ఐడి ప్రూఫ్ని పెట్టుకొని ముఖ్యమైనటువంటి స్లైస్ కానీ ఎంపాకెట్ అండ్ అదర్ ఏదైతే మనీ ప్రొవైడ్ చేస్తున్న లోన్స్ అటువంటి వాటికి బాగా అడిక్ట్ అవుతున్నారు. అసలు రీజన్స్ ఏంటని చెప్పుకోవచ్చు? మెయిన్గా ఇవే సార్, క్యాష్ ఇవి బెట్టింగ్ యాప్స్ గురించి మెయిన్గా వాటి కోసమే ఇస్తున్నారు యాప్లో లోన్లు.